నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాళ మనం మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకోబోతున్నాం. దీనికి సంబంధించి మనకు సలహాలు సూచనలు ఇవ్వడానికి 49 హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ నుండి డాక్టర్ శశాంత్ గారు ఉన్నారు. సో దీనికి సంబంధించి మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకు ఫోన్ చేసి డైరెక్ట్గా డాక్టర్ గారిని అడిగి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. డాక్టర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ముందుగా మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? రైట్. సో ఇన్ఫర్టిలిటీ అంటే ఒక సంవత్సరం వరకు భార్యాభర్తలు కలిసి ఉంటే కూడా వితౌట్ ది యూజ్ ఆఫ్ కాంట్రసెప్షన్, ఏది బ్యారియర్ మెథడ్స్ ఆర్ ట్యాబ్లెట్స్ వాడకుండా దే ఆర్ ట్రయింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ. సో అండర్ ది ఏజ్ ఆఫ్ 35 years ఉంటే కపుల్, పర్టికులర్లీ ఫీమేల్, సో 1 year వరకే చూడొచ్చు. ఇఫ్ న్యాచురలీ ప్రెగ్నెన్సీ వస్తే దెన్ ఇట్ ఈస్ ఓకే. రాలేకపోతే ఇన్ఫర్టైల్ కపుల్ది ఇవాల్యుయేషన్ చేసుకోవాలి. ఇద్దరు ఒకేసారి హస్బెండ్ అండ్ వైఫ్ క్లినిక్కి విజిట్ అవుతే కొన్ని బ్లడ్ టెస్ట్ చేస్తారు. అండ్ బేసిక్ టెస్టింగ్ ఎలా ఉంటుందంటే హస్బెండ్ది వీర్య కణాల పరీక్ష ఉంటుంది అండ్ వైఫ్ది కొన్ని బ్లడ్ టెస్ట్ అండ్ స్కాన్ ఉంటుంది. సో యాక్చువల్లీ ఈ ఇన్ఫర్టిలిటీలో 2 types ఉంటాయి, 2 రకాలు. సో ఫస్ట్ ఈజ్ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అండ్ సెకండ్ ఈజ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ. ప్రైమరీ అంటే ముందు ఎప్పుడు ప్రెగ్నెన్సీ సక్సెస్ రాలేకపోతే ఆ కపుల్కి ప్రైమరీ ఇన్ఫర్టైల్ అంటారు. అండ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ముందు ప్రెగ్నెన్సీ ఆర్ మిస్క్యారేజెస్ ఆర్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ ఉన్న వాళ్ళకి, తర్వాత ఇఫ్ దే ఆర్ ట్రయింగ్ ఫర్ సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు రాలేకపోతే సెకండరీ ఇన్ఫర్టిలిటీ. మళ్ళీ మేల్ ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 30 to 40% ఆఫ్ ద టైం మేల్లో జెంట్స్లో ప్రాబ్లం ఉండొచ్చు. సేమ్ ఇన్సిడెన్స్ లేడీస్లో ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఇద్దరిలో సమ్ మైనర్ ఫ్యాక్టర్స్, మిక్స్డ్ ఇన్ఫర్టిలిటీ అని ఉంటుంది. అండ్ లాస్ట్ ఈజ్ అన్ఎక్స్ప్లెయిన్డ్. ఒక 15% దానికి రీజనింగ్ ఉండదు, అన్ని టెస్ట్ నార్మల్ వస్తాయి, అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని అనుకోవచ్చు. సో ఈ మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది దీనిది కొన్ని కారణాలు ఉంటాయి. బేసికలీ మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలంటే వీర్య పరీక్ష చేసుకోవాలి. ఈ పరీక్ష యాక్చువల్లీ 2 to 7 days ఈ గ్యాప్ ఉండాలి. సెక్షువల్ అబ్స్టినెన్స్ పీరియడ్ అంటారు. సో హస్బెండ్ వైఫ్ కలవకుండా ఈ గ్యాప్ ఉంటే అప్పుడు కరెక్ట్ వాల్యూమ్, దాంట్లో వీరే కణాలు ఎన్ని ఉన్నాయి, కాన్సన్ట్రేషన్, దాని మోటిలిటీ, మూమెంట్ ఎంత ఉంది. సో యాక్చువల్లీ మోటిలిటీ వచ్చేసి 40% ఉండాలి. కౌంట్ వచ్చేసి 15 million ఉండాలి పర్ ml ఆఫ్ సెమెన్. అండ్ మార్ఫాలజీ అంటే స్పర్మ్ది కణంది షేప్, ఒక పర్టికులర్ షేప్ ఉంటాయి. హెడ్ది ఒక స్ట్రక్చర్ ఉంటుంది, నెక్, టేల్, ఇవన్నీ సరిగా ఉన్నాయా లేదా. ఆ WHO ప్రకారాలది దే విల్ బీ హ్యావింగ్ సమ్ క్రైటీరియా. ఈ క్రైటీరియాలో ఫిట్ అవుతుందా ఆర్ ఈజ్ ఇట్ అవుట్ సైడ్ అని తెలుసుకోవచ్చు. ఇప్పుడు వీర్య కణాలు ఎంత ఉంటే దాన్ని మనం లోపంగా పరిగణిస్తాం? సో ఇప్పుడు 15 million per ml స్పర్మ్ కౌంట్ ఈజ్ లోవర్ బార్డర్ లైన్. ఇది 5th centile ఆఫ్ ఫర్టైల్ మేల్. దీనిపైన ఉంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ నార్మల్ స్పర్మ్ కాన్సన్ట్రేషన్. ఒకటి ఇంపార్టెంట్ టిప్ హియర్ ఇస్, ఇన్ డిఫరెంట్ ల్యాబ్స్ డిఫరెంట్ ఇవాల్యుయేషన్, డిఫరెంట్ రిపోర్ట్స్ రావచ్చు. సో ఒక స్టాండర్డైజ్డ్ ల్యాబ్లో, మంచి లెబొరేటరీలో ఇవాల్యుయేషన్ జరగాలి, అప్పుడే ఆ రిపోర్ట్కి నమ్మచ్చు. ఎందుకంటే సిమెన్లో దెర్ విల్ బీ ఫ్లక్చుయేషన్స్, రిపోర్ట్స్లో చాలా డిఫరెంట్ వస్తుంది. ఒక్కొక్కసారి వీ హ్యావ్ సీన్ పేషెంట్స్ జస్ట్ 5 million per ml స్పర్మ్ కౌంట్ రిపోర్ట్ వేరే ల్యాబ్లో రిపీట్ చేస్తే 30 million వచ్చినాయి. సో అలా ఫ్లక్చుయేషన్స్ ఐదర్ ఇట్ ఈస్ అబ్జర్వర్ వేరియేషన్, ల్యాబ్ టు ల్యాబ్ డిఫరెన్స్ ఉండొచ్చు, ఆర్ సెమెన్ ఇట్ సెల్ఫ్ సేమ్ ల్యాబ్లో చేస్తే ఆల్సో డిఫరెంట్ రిపోర్ట్స్. రక్తం లాగా ఉండదు అది. ఈరోజు 12 hemoglobin ఉంటే రక్తం టెస్ట్లో రేపు అంతే ఉంటుంది. బట్ సెమెన్ ఈ స్పర్మ్ కౌంట్స్ విల్ బీ వెరీ ఫ్లక్చుయేటింగ్. అది చెక్ చేసుకోవాలి. సో ఇది కౌంట్ గురించి. మోటిలిటీ వచ్చేసి 40% స్పర్మ్స్ కనీసం మోటైల్ ఉండాలి. అండ్ ఇంకొకటి వైటాలిటీ అంటారు. స్పర్మ్స్ ఎన్ని లివింగ్ ఉన్నాయి, చనిపోయే స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయి, ఈ వైటాలిటీ స్టెయిన్ చేస్తే తెలుస్తుంది. అన్ని పేషెంట్స్కి చేయరు, స్పెసిఫికలీ రిక్వెస్ట్ చేస్తే చేస్తారు. సో 58% స్పర్మ్స్ లివింగ్ ఉండాలి. అండ్ లాస్ట్ ఈజ్ మార్ఫాలజీ. నార్మల్ షేప్ 4% ఉండాలి. క్రూగర్ క్రైటీరియా అంటారు. ఆ పర్టికులర్ షేప్లో ఎన్ని స్పర్మ్స్ ఉన్నాయి అది చెక్ చేస్తే అట్లీస్ట్ 4% ఉంటే అది ఫర్టైల్ సెమెన్ అని అనుకోవచ్చు. సో మరి తక్కువ ఉంటే ఏం చేస్తారు? రైట్. సో తక్కువ ఉంటే దానిది కారణం వీ హ్యావ్ టు ట్రై టు సెర్చ్ ఎందుకు ఇది తగ్గింది అని. ఒక 100 మెంబర్స్లో 33 మెంబర్స్కి వీ విల్ నాట్ ఫైండ్ ద రీజన్.
అన్ఎక్స్ప్లెయిన్డ్. అండ్ ఇంకా 65% మెంబర్స్లో ఒక కారణం వీ కెన్ ఫైండ్ అవుట్. సో కారణాలు ఏముంటాయి? హార్మోన్స్ కొన్ని పేషెంట్స్లో తేడా ఉండొచ్చు. ఇప్పుడు ఈ కొత్తగా బికాస్ ఆఫ్ ది లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజార్డర్స్ ఇన్ఫర్టిలిటీ, అంటే ఎక్కువ వెయిట్ బికాజ్ ఒబేస్ పేషెంట్స్, హై బాడీ మాస్ ఇండెక్స్, ఓవర్ వెయిట్ పేషెంట్స్ అన్ని. సెకండ్లీ స్మోకింగ్, ఆల్కహాల్, సబ్స్టెన్స్ అబ్యూజ్. థర్డ్లీ సమ్టైమ్స్ ఫుడ్లో కూడా చాలా, ఇఫ్ దే ఆర్ యూజింగ్ సమ్ కెమికల్స్, పెస్టిసైడ్స్, హర్బిసైడ్స్, ఇవి అన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కంటామినేషన్ ఉంటే దిస్ క్యాన్ ఆల్సో కాజ్. ఎన్వైరన్మెంటల్ టాక్సిన్స్ అంటారు. దెన్ కొన్ని పేషెంట్స్కి మెడిసిన్స్ రెగ్యులర్గా కొన్ని పేషెంట్స్ యూస్ చేస్తారు, బట్ దే విల్ నాట్ నో దట్ స్పర్మ్స్ మీద దాని ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఈ మెడిసిన్స్ జస్ట్ టు నేమ్ అ ఫ్యూ, యాంటీ హైపర్టెన్సివ్స్ అంటే బీపీ కంట్రోల్ మెడిసిన్స్ లాంగ్ టర్మ్ యూజ్ చేస్తే సమ్టైమ్స్ దాని ఎఫెక్ట్స్ స్పర్మ్ కౌంట్స్ మీద ఉంటాయి. యాంటీ డిప్రెసెంట్స్, యాంటీ సైకాట్రిక్ మెడికేషన్స్, కీమోథెరపీ కొన్ని క్యాన్సర్ పేషెంట్స్లో ఇస్తారు. క్రానిక్ బీమారీలు కొన్ని పేషెంట్స్లో ట్యూబర్కులోసిస్ ఆర్ ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ బ్లడ్ డిజార్డర్స్ ఉంటాయి. సో మెటబాలిక్ డిజార్డర్స్. సో క్రానిక్ ఇల్నెస్ తోటి సఫర్ అయిన పేషెంట్స్కి దే క్యాన్ ఆల్సో హ్యావ్ డిక్రీజ్డ్ స్పర్మ్ ప్రొఫైల్ అండ్ డిక్రీజ్డ్ ఫర్టిలిటీ అన్నట్టు. సో అండ్ మళ్ళీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి క్రోమోజోమ్స్ చెక్ చేస్తే కార్యోటైప్ టెస్టింగ్లో తేడా ఉంటాయి, జీన్స్లో ఎర్రర్స్ ఉండొచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి, జెనెటిక్ సిండ్రోమ్స్. దెన్ ఇన్ఫెక్షియస్ రీజన్స్, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ వైరల్ ఇన్ఫెక్షన్స్, మేబీ చిన్నప్పుడు మంప్స్ ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటే ఆర్ ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటే ఇట్ విల్ హ్యావ్ డ్యామేజ్డ్ ద టెస్టిస్. ఫ్యాక్టరీ సెమెనిఫెరస్ ట్యూబ్యూల్స్ ఉంటాయి, దాంట్లో కణం ప్రొడ్యూస్ అవుతుంది, ఆ ట్యూబ్యూల్స్ డ్యామేజ్ అయిపోతాయి బికాస్ ఆఫ్ దీస్ వైరసెస్ అండ్ సమ్ ఇన్ఫెక్షన్స్, అడినో వైరసెస్. సో ఈ ఇన్ఫెక్షియస్ హిస్టరీ చెక్ అంటే అడిగితే పేషెంట్ చెప్తారు యూజువలీ అవును డయాగ్నోస్ అయిందని. కొన్ని పేషెంట్స్లో ఈ బీజం డిసెండ్ అవ్వదు స్క్రోటల్ శాక్లో. సో బాడీ బయట స్క్రోటమ్ ఉంటుంది. యాక్చువల్లీ వెన్ బేబీ టైంలో ఇంట్రా యూట్రైన్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఈ టెస్టిస్ కడుపులో ఉంటుంది, అది డిసెండ్ అవ్వాలి స్క్రోటల్ శాక్లో. ఎందుకంటే టెంపరేచర్, ఆ స్క్రోటల్ది టెంపరేచర్ -3 degrees ఉంటుంది, బాడీ టెంపరేచర్ కంపారిజన్లో తక్కువ ఉంటుంది అది. సో వేడి తగిలితే ఎనీ టైమ్ బికాస్ ఆఫ్ ఎక్స్టర్నల్ సోర్స్ ఆర్ అన్డిసెండెడ్ టెస్టిస్ కిందకి జారలేకపోతే ఆ సిచ్యువేషన్స్లో హీట్ తగిలి టెస్టిస్కి డ్యామేజ్ అవ్వచ్చు. ఇంకా వ్యారికోసీల్ అని విని ఉంటారు. వ్యారికోసీల్ అంటే బీజం పక్కనే నరాలు ఉంటాయి, అవి ఉబ్బిపోతే హీట్ తగులుతుంది. సో ఎనీ సోర్సెస్ ఆఫ్ హీట్, ఎక్కువ మోటార్ సైకిల్ నడిపిస్తారు, టైట్ అండర్ గార్మెంట్స్ ఆర్ చాలా వేడి నీళ్ళతోటి స్నానం, ఎనీ సోర్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ హీట్ తగిలితే టెస్టిస్కి ఇట్ క్యాన్ రిజల్ట్ ఇన్ లో స్పర్మ్ కౌంట్, లో మోటిలిటీ, లో మార్ఫాలజీ. సో ఇవి జనరలీ బ్రాడ్ కాజెస్, కారణాలు. కానీ జనరల్గా అందరూ అనుకునేది అయితే పుట్టుకతోనే ఉంటాయి ఇట్లాంటి లోపాలన్నీ, కానీ వీటి ద్వారా కూడా అవుతుందని మీరు చెప్తుంటేనే కాస్త తెలుస్తుంది. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయా? డెఫినెట్లీ. సో ఇప్పుడు ఈ అన్ని కారణాలు చెక్ చేసుకోవాలంటే వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఫస్ట్ ఈజ్ సిమెన్ అనాలిసిస్. దాంట్లో తెలిసిపోతే నెక్స్ట్ టెస్ట్ అడ్వైజ్ హార్మోన్స్, బ్లడ్ టెస్ట్. తేడా వచ్చింది అనుకోండి, సిమెన్ అనాలిసిస్లో తక్కువ కౌంట్స్ వస్తే, పర్టికులర్లీ 10 million కింద కౌంట్స్ ఉంటే అది సివియర్ ఆలిగోజోస్పర్మియా అంటారు. FSH, LH, టెస్టోస్టెరాన్, ఈ బేసిక్ హార్మోన్స్ ఉంటాయి. ఈ హార్మోన్స్ ఒక బ్యాలెన్స్లో ఉండాలి. ఈ బ్యాలెన్స్ ఏ సైడ్ షిఫ్ట్ అయింది అది చెక్ చేస్తే రిపోర్ట్ తెలిసిపోతుంది వేర్ ఇస్ ద ప్రాబ్లమ్. హార్మోన్స్ తక్కువ ఉన్నాయా, ఎక్కువ ఉన్నాయా ఆర్ నార్మల్. సో దాంట్లో 2 types ఉంటాయి. ఒక్కొక్కసారి బ్లాకేజెస్ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ వల్ల పైప్స్లో బ్లాక్ అవుతే ఈ కణం ది ట్రాన్స్పోర్ట్ ఆగిపోతుంది, వీర్యం వస్తుంది బట్ దాంట్లో కణం మిక్స్ అవ్వదు. సో ఆబ్స్ట్రక్షన్ అంటారు. సో ఇలాంటి అండ్ దెన్ ఆర్ నాన్ అబ్స్ట్రక్టివ్, డైరెక్ట్లీ టెస్టిస్ రిలేటెడ్ డిజార్డర్స్ ఉంటాయి, టెస్టిస్లోనే ప్రాబ్లమ్స్, సమ్టైమ్స్ ఈవెన్ ట్యూమర్స్ ఉంటాయి. ముందు కొన్ని పేషెంట్స్లో దెబ్బ తాకి ఉంటే ట్రామా టు ద టెస్టిస్, టార్షన్ టు ద టెస్టిస్, ముందు సర్జరీస్ అయిన వాళ్ళకి సమ్టైమ్స్ దే కెన్ హ్యావ్ సమ్ కాంప్లికేషన్స్ ఆఫ్ సర్జరీ, వాస్ డిఫరెన్స్, ఆ డక్ట్స్కి ఇంజరీ, ప్రీవియస్ హర్నియా సర్జరీస్ ఉన్న వాళ్ళకి కూడా దే కెన్ హ్యావ్ అ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ ద సర్జరీ యాజ్ ఇన్ఫర్టిలిటీ. సో అండ్ సమ్టైమ్స్ సెక్షువల్ డిస్ఫంక్షన్, సెక్షువల్ పార్టిసిపేషన్లో అబ్నార్మాలిటీస్, ఇరెక్షన్లో ప్రాబ్లమ్స్, ఇజాక్యులేషన్లో ప్రాబ్లమ్. కొన్ని పేషెంట్స్లో రెట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ అని ఒక కండిషన్ ఉంటుంది.
వీర్యం యాక్చువల్లీ మూత్రం సంచి సైడ్కి వెళ్తుంది. ఇట్ షుడ్ కమ్ ఫార్వర్డ్, ఫ్రంట్లో వెళ్ళేది వెనుక వెళ్తుంది అది. సో అప్పుడు తక్కువ వీర్యం వస్తుంది. ఇవన్నీ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ కూడా. రైట్ డాక్టర్ గారు, అసలు కౌంట్ 0 ఉంటుందా? ఉంటే మరి ఏం చేయాలి? స్పెర్మ్ కౌంట్. రైట్. సో 0 స్పర్మ్ కౌంట్ ఉండొచ్చు. ఇది ఒక డయాగ్నోసిస్ పేరు అజోస్పర్మియా అంటారు. ఇది డయాగ్నోసిస్ యాక్చువల్లీ కరెక్ట్గా కన్ఫర్మ్ చేసుకోవాలి. 0 స్పర్మ్ కౌంట్ రిపోర్ట్ ఇచ్చే ముందు వీర్యంకి ఒక సెంట్రిఫ్యూజ్ మెషిన్ ఉంటుంది. ఆ మెషిన్లో ప్రాసెస్ చేయాలి. అది ఆల్మోస్ట్ లైక్ మిక్సీ ఉంటుంది. ఆ మెషిన్లో స్పిన్ అవుతుంది సెమెన్ శాంపిల్, అండ్ కింద ఒక చిన్న పెలెట్ జమ అవుతుంది. అది ఆ పెలెట్ ఎగ్జామిన్ చేసి దాంట్లో కూడా కొన్ని స్పర్మ్స్ దొరకలేకపోతే దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అజోస్పర్మియా, 0 స్పర్మ్ కౌంట్. ఈ 0 స్పర్మ్ కౌంట్ది కూడా 2 టైప్స్ ఉంటాయి. నాన్ అబ్స్ట్రక్టివ్ ఉండొచ్చు, అబ్స్ట్రక్టివ్ ఉండొచ్చు. టెస్టిస్ రిలేటెడ్ అంటే బీజాల్లోనే ప్రాబ్లం, స్మాల్ సైజ్ టెస్టిస్ జెనెటికలీ సరిగా డెవలప్ అవ్వలేకపోతే, సిండ్రోమిక్ ఆర్ ఇన్ఫెక్షస్ ఆర్ వెరికోసీల్ ఆర్ ఒక్కొక్క సిచ్యువేషన్లో అబ్స్ట్రక్టివ్ ఉండొచ్చు. ఈ ట్రాన్స్పోర్ట్ అవుతాయి. బేసికలీ బీజాల్లో స్పర్మ్ ప్రొడ్యూస్ అవ్వడానికి 72 days టైం పడుతుంది. ఈ 72 days టైంలో అగైన్ దేర్ ఆర్ 12 to 13 daysలో ట్రాన్స్పోర్ట్కి టైం పడుతుంది. ఈ ట్రాన్స్పోర్ట్ హ్యాపెన్స్ త్రూ 2 డక్ట్స్. లెఫ్ట్ సైడ్లో ఒక డక్ట్ ఉంటుంది, వ్యాస్ డిఫరెన్స్ అని, రైట్ సైడ్లో కూడా ఉంటుంది. 2 సైడ్ డక్ట్స్లో ఇఫ్ ఇన్ఫెక్షన్ వచ్చి బ్లాకేజ్ అవుతాయి ఆర్ డ్యూ టు సమ్ అదర్ రీజన్, సర్జరీలో వ్యాస్ డిఫరెన్స్కి ఆ డక్ట్కి డ్యామేజ్ అయ్యి ఉంటే, ఆర్ ఎపిడైడమిస్లో ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తే, పస్ వచ్చేస్తే, వాట్ హ్యాపెన్స్ ఇస్ ఈ కణాలకి ట్రాన్స్పోర్ట్ ఆగిపోతాయి అక్కడికి, అండ్ జస్ట్ వీర్యం వస్తుంది బట్ దాంట్లో కణం రాదు. సో ఇది ఏ టైప్ ఉంది అది ఫస్ట్ తెలుసుకొని తర్వాతనే ట్రీట్మెంట్ ఇవ్వాలి. 0 స్పర్మ్ కౌంట్ అందరికీ ఒకే రకం ఉండదు. ఇట్ విల్ బీ ఆఫ్ డిఫరెంట్ టైప్స్. సో టెస్ట్ చేసుకోవాలి. ఒక్కొక్క సిచ్యువేషన్లో జెనెటిక్ టెస్ట్ అడ్వైస్ చేస్తారు, ఒక్కొక్క సిచ్యువేషన్లో ఆబ్స్ట్రక్షన్కి రివర్స్ చేసుకోవచ్చు. ఆబ్స్ట్రక్టివ్ ఉంటే దాంట్లో వీ కెన్ ట్రై టు డూ సర్జరీ, వివిఏ అంటారు, వాజల్ అనాస్టమోసిస్ ఆర్ విఈఏ. జాయిన్ చేస్తారు. ఆ అబ్స్ట్రక్షన్ కట్ చేసేసి మళ్ళీ సన్న కుట్లు వేసి జాయిన్ చేస్తారు. న్యాచురల్గా సమ్టైమ్స్ వీర్యంలో సక్సెస్ అవుతే స్పర్మ్స్ న్యాచురల్గా కూడా రావచ్చు. అండ్ ఇన్ సమ్ కేసెస్ ఇంజెక్షన్స్ అండ్ మెడిసిన్స్ ఇస్తే హెల్ప్ అవుతుంది, ఓన్లీ ఇన్ సమ్ సిచ్యువేషన్స్. యా రైట్ సార్. యాక్చువల్లీ మరి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇట్లాంటి వాటిలో ఒక డౌట్ ఉంటుంది సార్. చాలా ఇండ్లు తిరిగి చాలా హాస్పిటల్ తిరిగి పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు. ఎన్ని తిరిగినా సరే పిల్లలు పుట్టిన వాళ్ళు ఇంకా స్టిల్ ఉన్నారు. రైట్. సో మీ దగ్గర ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఎట్లా హోప్ఫుల్గా ఏమైనా చెప్తారా? ఎస్. సో స్టెప్ వైజ్గా ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. జస్ట్ జనరల్ ట్రీట్మెంట్ అన్నీ ఫర్టిలిటీకి ఇస్తే అప్పుడు లాభం ఉండదు అండ్ చాలా టైం వేస్ట్ అవుతుంది. టైం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పేషెంట్ ఏజ్ ఒక పర్టికులర్లీ హస్బెండ్ అండ్ వైఫ్లో వైఫ్ ఏజ్ పెరిగిపోతే, ఎగ్స్ ఒకసారి తగ్గిపోతే దెన్ దెర్ ఇస్ నో ట్రీట్మెంట్. ఎగ్స్ కౌంట్ పెరగడానికి దెర్ ఇస్ నో ఎఫెక్టివ్ మెడిసిన్స్ ఆర్ ట్రీట్మెంట్. అందుకే ఏజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ టైం వేస్ట్ చేయకూడదు. ఒకసారి ఫర్టిలిటీలో ఇఫ్ యూఆర్ ఫీలింగ్ దట్ ఓకే టైం అయిపోయింది, 1 year 2 years ట్రై చేసుకున్నారు బట్ సరిగా దెర్ ఇస్ నో రిజల్ట్, అప్పుడు ఒక ప్రొఫెషనల్ హెల్ప్ సీక్ చేసుకోవాలి అండ్ కరెక్ట్ ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ వాడాలి. సో ఇంజెక్షన్స్ అయినా ట్యాబ్లెట్స్ అయినా ఇట్ షుడ్ ఆల్ బీ డన్ అండర్ మానిటరింగ్. స్కాన్ చెక్ చేసి రెస్పాన్స్ ఎలా ఉంటుంది అది చెక్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. జస్ట్ ట్యాబ్లెట్స్ బ్లైండ్గా వాడుకొని జస్ట్ ఎక్స్పెక్టింగ్ రిజల్ట్ అలా చేసుకుంటే వాట్ హ్యాపెన్స్ ఇస్ ఎగ్ రిజర్వ్ తొందరగా డిప్లీట్ అవ్వచ్చు ఆర్ ఎసెన్షియల్ ఇంపార్టెంట్ టైం క్రాస్ అయిపోవచ్చు. సో ప్రాబ్లం కరెక్ట్గా తెలుసుకోవాలి. ఎవరికి ప్రాబ్లం ఉంది, ఫీమేల్ ఫ్యాక్టర్, వైఫ్ ఫ్యాక్టర్, హస్బెండ్ ఫ్యాక్టర్ అండ్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అండ్ ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీలో తక్కువ స్పర్మ్ కౌంట్స్ ఉంటే వీ విల్ అడ్వైస్ సమ్ రెలెవెంట్ ట్రీట్మెంట్. కొన్ని హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటే హార్మోన్స్కి కరెక్ట్ చేయడానికి ట్యాబ్లెట్స్ ఇస్తారు ఆర్ ఇంజెక్షన్స్ ఇస్తారు. సో టెస్టిస్లో టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ తక్కువ అవుతే టెస్టోస్టెరాన్ ఇవ్వకూడదు. కొన్ని డాక్టర్స్ ఆర్ సమ్ క్వాక్స్ అవుట్ సైడ్ దే విల్ బీ గివింగ్ ఇంజెక్షన్స్, టెస్టోస్టెరాన్ ఇచ్చేస్తారు. టెస్టోస్టెరాన్ ఇస్తే స్పర్మ్ కౌంట్ పడిపోతుంది. అంటే అట్లా ఇప్పుడు యాక్చువల్లీ కరెక్ట్గా రావాల్సిన వాళ్ళ దగ్గర కాకుండా
లోకల్ పీపుల్ కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారా చాలామంది? చాలా మంది ఉంటారు. దే విల్ బీ బిలీవింగ్ సమ్ ట్రీట్మెంట్ అది సైంటిఫిక్ కూడా ఉండదు. అండ్ ఆ ఇంజెక్షన్స్ వాడుకొని ఒక పేషెంట్ వచ్చింది మా దగ్గర, హీ హ్యాస్ కమ్ విత్ లో స్పర్మ్ కౌంట్ అండ్ బ్లడ్ టెస్ట్ చెక్ చేస్తే టెస్టోస్టెరాన్ తక్కువ అని వచ్చింది. సో బయట లోకల్ డాక్టర్ టెస్టోస్టెరాన్ ఎనాంథేట్ అని ఇంజెక్షన్ ప్రిస్క్రైబ్ చేసి ఆల్మోస్ట్ వీక్లీ ఇంజెక్షన్స్ అలా 8 సార్లు తీసుకున్నారు ఆ పేషెంట్. సో అప్పుడు ఏమైంది అంటే టెస్టోస్టెరాన్ లెవెల్ పెరిగింది కానీ స్పర్మ్ కౌంట్ లెవెల్ ఇంకా పడిపోయింది. అందుకే ఇట్ షుడ్ బీ కరెక్ట్ ఎవిడెన్స్ బేస్డ్ సైంటిఫిక్. అప్పుడే కణాలు పెరగడానికి ప్రయత్నం చేసుకోవచ్చు. అన్ని సిచ్యువేషన్స్లో వీ కెనాట్ రేజ్ ఇట్. కొన్ని సిచ్యువేషన్స్ ట్రిక్కీగా ఉంటాయి. ఎంపెరికల్ థెరపీస్ ఉన్నాయి, యాంటీ ఆక్సిడెంట్స్ మందులు మీ డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. చాలా టైప్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్లో, కోఎంజైమ్ Q10, వైటమిన్ సి, జింక్, సెలీనియం, ఆల్మోస్ట్ 20-30 వెరైటీస్ ఉంటాయి. హెల్దీ డయట్, హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి, ఎక్సర్సైజ్ ఉండాలి, కనీసం 30 minutes ఎవ్రీడే, నిద్ర ఉండాలి, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ స్టైల్ ఉండాలి, కెమికల్ ఎక్స్పోజర్ అవ్వద్దు. దిస్ ఈజ్ ఆఫ్ ఇంపార్టెన్స్. డాక్టర్ గారు ఒక డౌట్, మరి ఫర్టిలిటీ సెంటర్లో అనేసరికి చాలామంది వచ్చిన తర్వాత చాలా పెద్ద పెద్ద ప్రాసెస్లు ఉంటాయి, చాలా కాలం వెళ్ళాల్సి వస్తుందని అనుకుంటూ ఉంటారు. మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే కొన్ని ప్రాబ్లమ్స్ టాబ్లెట్స్తోని తక్కువ కాలంలో కూడా అయిపోయి ఉన్నాయా? ప్రతిదానికి అంత లాంగ్ ప్రాసెస్ పట్టకపోవచ్చు. డెఫినెట్లీ. సో ఇప్పుడు ఒక కపుల్లో ఇన్ఫర్టిలిటీ మైల్డ్ ఉంటే ఆ సిచ్యువేషన్లో జస్ట్ సింపుల్ ట్యాబ్లెట్స్, ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి. వీ విల్ థింక్ దట్ అవును ఎన్ని ఇయర్స్ అయినాయి, 6 years 7 years, బట్ జస్ట్ బై గివింగ్ కొన్ని ట్యాబ్లెట్స్, కొన్ని ఇంజెక్షన్స్, లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. దే విల్ హ్యావ్ గుడ్ లక్ అండ్ సడన్గా ఇప్పుడు దే విల్ బీ ఆల్మోస్ట్ ప్రిపేరింగ్ ఫర్ ప్లాన్లో ఉంటారు IVFలో, బట్ సడన్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చేస్తే. అండ్ పోస్ట్ ప్రొసీజర్ మేము కొన్ని డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ చేస్తాం. హిస్ట్రోస్కోపీ చేసిన తర్వాత ఆ సలైన్ తోటి వాష్ అయిపోయి మంచిగా ఫ్రెష్ ఎండోమెట్రియం వస్తుంది. ఆ పేషెంట్స్లో కూడా స్పాంటేనియస్లీ అన్ఎక్స్పెక్టెడ్గా ప్రెగ్నెన్సీ కూడా వస్తాయి. సో కరెక్ట్ ఐడెంటిఫికేషన్ ఎవరికి సివియర్ ఉంది అండ్ హూ నీడ్స్ ద అడ్వాన్స్డ్ ART అంటే IVF పద్ధతి, ICSI పద్ధతీస్, అది కరెక్ట్ టైం ముందే తెలుసుకొని ఇచ్చేస్తే ఇట్ విల్ బి గుడ్. చాలా టైం వేస్ట్ చేసుకొని డబ్బులు వేస్ట్ చేసుకొని తర్వాత రెస్పాన్స్ పూర్గా ఉంటే దెన్ ఇట్ ఈస్ నాట్ గుడ్. మరి ఇప్పుడు IUV, IVF అంటే ఏంటి? సో IUI అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అండి. ఇది ఒక చిన్న పద్ధతి. ఇక్కడ పెద్ద పెద్ద ఇంజెక్షన్స్ కూడా ఏం అవసరం పడవు అన్లైక్ IVF. సో సింపుల్ ప్రొసీజర్ ఉంటుంది. పేషెంట్ అంటే వైఫ్కి నెలసారి 2వ రోజుకి ఒక స్కాన్ చేస్తారు. ఎగ్స్ కౌంట్ చెక్ చేస్తారు 2 సైడ్ అండాశయాల్లో. ఎగ్స్ కౌంట్ బాగుంటే ట్యూబ్ టెస్ట్ కూడా చెక్ చేసుకుంటారు. ఒకసారి ఫెలోపియన్ ట్యూబ్స్ కనీసం 2 సైడ్ ఉంటాయి. ఫెలోపియన్ ట్యూబ్స్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. ఈ ట్యూబ్స్లోనే ప్రెగ్నెన్సీ ఫస్ట్ ఫామ్ అవుతుంది. తర్వాత ఆ పిండం గర్భసంచి దగ్గర పోయి అతుకుంటుంది. సో ట్యూబ్స్ ఓపెన్ ఉండాలి ఖచ్చితంగా IUI పద్ధతిలో. అట్లీస్ట్ 1 ట్యూబ్ అది చెక్ చేసుకుంటారు. సెలైన్ టెస్ట్ ఉంటుంది, ఇంకొక ఎక్స్రే టెస్ట్ కూడా చేస్తారు. బట్ ఎక్స్రే టెస్ట్ లిటిల్ బిట్ పెయిన్ఫుల్, సెలైన్ టెస్ట్ ఈజీ టెస్ట్, SIS అంటారు దానికి. సో ఈ టెస్ట్ చేసుకున్న తర్వాత ఇఫ్ ద ట్యూబ్స్ ఆర్ ఓపెన్ ఫర్దర్గా ప్రొసీడ్ అవుతారు. డాక్టర్ విల్ గివ్ 5 days ఆఫ్ మెడిసిన్స్. కొన్ని టైంలో ఇంజెక్షన్స్ కూడా ఇస్తారు ఎగ్స్ పెరగడానికి. ఎగ్ ఒక పర్టికులర్ సైజ్ పెరిగినాక ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చి దానికి బస్ట్ అవ్వడానికి ఒక ట్రిగర్ ఇంజెక్షన్ ఇస్తారు, ఎగ్ రప్చర్ అవ్వడానికి, ఆవ్యులేషన్. ఈ ఆవ్యులేట్ అవుతే దెన్ అప్పుడు ఆ టైంలో హస్బెండ్ సెమెన్ శాంపిల్ ఇస్తే ఆ శాంపిల్కి మంచి వాష్ చేసి ప్రిపేర్ చేసి కాన్సన్ట్రేటెడ్ స్పర్మ్స్ అది ఫిల్టర్ అయిపోతాయి. బ్యాడ్ స్పర్మ్స్ అన్నీ ఫిల్టర్ అయిపోయి హెల్దీ స్పర్మ్స్ జమ అవుతాయి. చిన్న ట్యూబ్, ప్లాస్టిక్ ట్యూబ్లో లోడ్ చేసి గర్భసంచిలో ఎక్కిస్తారు. అడ్వాంటేజ్ ఏముంటుందంటే కింద వజైనాలో చాలా స్పర్మ్స్ చనిపోతాయి న్యాచురల్ కన్సెప్షన్లో. అది అవ్వదు బికాస్ డైరెక్ట్లీ యూట్రస్లో ఎక్కిస్తున్నాం. అండ్ సర్విక్స్లో కూడా ట్రాప్ అయిపోతాయి. చాలా ఆల్మోస్ట్ మెనీ పర్సెంటేజ్ ఆఫ్ స్పర్మ్స్ సర్విక్స్ మ్యూకస్ బ్యాడ్ ఉంటే అక్కడ ట్రాప్ అయిపోతాయి. సో ఈ అన్ని బ్యారియర్స్కి బైపాస్ చేసేస్తుంది IUI పద్ధతి. చిన్న పద్ధతి. మేబీ అప్ టు 4 to 6 times కూడా చేసేది అవసరం పడతాయి కొన్ని పేషెంట్స్లో. ఎందుకంటే సక్సెస్ రేట్ వచ్చేసి దానికి 15 to 20% ప్రతి సైకిల్ ఉంటుంది. IVF టోటలీ డిఫరెంట్ పద్ధతి. అది అంటే ఇట్ ఈస్ నాట్ ఈవెన్ కంపారిజన్, లీప్స్ అహెడ్. అది అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. సో అందుకే దాని ఖర్చు కూడా ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 10 times యాజ్ మచ్ యాజ్ IUI.
బట్ ఇక్కడ వీఆర్ లుకింగ్ అట్ మేకింగ్ అన్ ఎంబ్రియో. డైరెక్ట్ మనం పిండం ఫార్మేషన్ చేస్తాం ఇక్కడ ఐవీఎఫ్లో. అప్పుడు గుడ్లు పెరిగినాక ఈ గుడ్డు నుంచి ఊసైట్ ట్యాప్ చేస్తారు ఫ్రమ్ ఫాలికల్. దానికి ఒక చిన్న మత్త అవసరం పడుతుంది 10 minutesది. సేమ్ డే డిశ్చార్జ్ ఉంటుంది. ఏం పెయిన్ఫుల్ ప్రొసీజర్స్ ఏమీ ఉండవు ఇవి. అండ్ పిండం రెడీ అయిన తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది ఐవీఎఫ్ పద్ధతి. రైట్ సార్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. Thank you. మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి మంచి సలహాలు సూచనలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.